బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్లో వాహనాలను తగ్గించేశారు. ఆయన ఇంధన ఆదా చర్యల్లో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని కేవలం 2 వాహనాల్లోనే మోదీ ప్రయాణించారు. భద్రతా ప్రమాణాలు కొనసాగిస్తూనే మినిమం మూవ్మెంట్ పాలసీ అమలు చేశారు. ఆయన పెట్రోల్ డీజిల్ వినియోగ ఖర్చుల నియంత్రణపై కేంద్రం ఫోకస్ చేసింది. ప్రధాని పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకున్నట్టు కేంద్ర మంత్రులు కూడా ప్రకటించుకున్నారు. ఇప్పటికే కాన్వాయ్ను సగానికి పైగా తగ్గించుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ముందు మీరు చూడొచ్చు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ విజువల్స్లో చూడొచ్చు. ముందు ప్రధాని కాన్వాయ్ వెళ్ళిందంటే పైలట్ వాహనాలు కొన్ని, దాంతోపాటు ఆయన కాన్వాయ్లో దాదాపుగా మినిమం 12 నుంచి 20 వరకు ఉంటాయనేది ఇక్కడ వినిపించే మాట. మినిమంలో మినిమం. అండ్ ఇప్పుడు కేవలం 2 మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 మాత్రమే కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఢిల్లీలో ప్రస్తుతం ప్రధాని కేవలం 2 వాహనాలతోనే ఆయన వెళ్ళారు అనేది వినిపించే మాట. సెక్యూరిటీలో భాగంగా ఇటు పైలట్ వాహనం వెళ్తూ ఉంటుంది, జామరుతున్న వాహనం వెళ్తూ ఉంటుంది, దాంతోపాటు అంబులెన్స్ ఉంటుంది, పోలీస్ వాహనం ఉంటుంది, ఎస్కాట్ వాహనాలు ఉంటాయి, పైలట్ వెహికల్స్ ఉంటాయి. దాంతోపాటు ప్రధాని మోదీకి సంబంధించి కాన్వాయ్లో ఇంకా పెద్ద ఎత్తున వెహికల్స్ ఉంటూ ఉంటాయి. వాటన్నిటి కూడా పూర్తిగా కట్ చేయడం జరిగింది, రిడక్షన్. దట్టు ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. ఉదయం ప్రధాని మోదీ క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు నా కాన్వాయ్ని తగ్గించండి, దాంతోపాటు ఎలక్ట్రికల్ వెహికల్స్కి మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇంధన ఆదా దిశగా ఈ ప్రమాణాలు పాటించండి అంటూ కూడా ఇటు ప్రధాని ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇటు అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, బట్ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రధానికి థ్రెట్ ఉందనేది ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా వినిపించే మాట. అందుకంత భారీ కాన్వాయ్ ఉంటుందనేది ఇప్పుడు ఇది మన ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ విభాగాలకు కాస్త ఇబ్బందికర వాతావరణం కాదా? సెక్యూరిటీ కల్పించే విషయంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఈ డెవలప్మెంట్ ఎలా చూడాలి? ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ప్రధాని మోదీ 2 రోజుల క్రితం హైదరాబాద్లో మాట్లాడుకొచ్చారు. హైదరాబాద్ వేదికగా అంటే తెలుగు రాష్ట్రాల వేదికగా ప్రపంచానికి చెప్పుకొచ్చారు, మరి ముఖ్యంగా భారతదేశానికి చెప్పుకొచ్చారు. ఇటు మనం కాస్త జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ఆచరణలోకి వెళ్ళారు. ఈ డెవలప్మెంట్ ఎలా చూడాలి కృష్ణమోహన్? సత్యన్న, బేసిక్గా నిన్న గతంలో మోడీ 2000 రూపాయల నోట్ల రద్దు ఒక రోజు ముందు ఎట్లా చెప్పారో, ఆయన ఒకే నిర్ణయాన్ని చాలా కీలకమైన దేశ ఆర్థిక పరిస్థితులు రాబోయే రోజుల్లో చాలా ఘోరంగా ఉంటాయని చెప్తున్న నేపథ్యంలోనే పెట్రోల్ విషయంలో కావచ్చు, బంగారు విషయంలో కావచ్చు చాలా సూచనలు అయితే మనకి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఆ సంచలన నిర్ణయంతోనే ఆయన కూడా ఈ రోజు నిన్న అంటే హైదరాబాద్ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూడా ఆయన కొన్ని సలహాలు ఇచ్చారు. వెంటనే ఆయన తన కాన్వాయ్ని కూడా తగ్గించేసిన పరిస్థితి. ఇంధనంలో ప్రతి ఆదివారం అంటే ప్రతి వారంలో ఒక రోజు వెహికల్స్ కి రెస్ట్ ఇవ్వాలని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇంధనాన్ని ఎంత త్వరగా ఎంత తక్కువగా వాడుకుంటే అంత రాబోయే రోజుల్లో అంత బాగుంటుంది అని చెప్పిన నేపథ్యంలో అంటే ఆయన చెప్పకనే చెప్పారు, ఒక ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చారు. అరే బాబు, రాబోయే రోజుల్లో అసలు పెట్రోల్ కూడా దొరకదు, డీజిల్ కూడా దొరకదు అనే ఒక సందేశాన్ని ఆయన క్లియర్ చేశారు. ఈ రోజు ఆయన ఆచరణ కూడా చూసాం మనం. ఈ రోజు ఆచరణ కూడా ఆయన మోడీ కేవలం 2 వాహనాల్లోనే మోడీ కాన్వాయ్ని సగానికి పైగా తెక్కించిన పరిస్థితి. మినిమం మూవ్మెంట్ పాలసీ కావాలి అని చెప్పి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అవసరమైతే కాన్వాయ్ లో బ్యాటరీ వెహికల్స్ కూడా వాడండి, చెప్తే మీరు ఇంధనానికి సంబంధించిన వెహికల్స్ ని ఎంతవరకు తగ్గిస్తే అంత బెటర్ అని చెప్పి ఆయన చూపించారు. అందుకే ఆయన ఈ రోజు అమలు కూడా చేశారు. ఈ యాంగిల్లోనే కేంద్ర మంత్రులు కూడా చాలా వరకు మనం చూసుకుంటే అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, అలాగే రామ్మోహన్ నాయుడు, సిఆర్ పాటిల్ కూడా తమ వాహన వెహికల్స్ ని కాన్వాయ్ ని పూర్తిగా తగ్గించుకున్న పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు కూడా ఈ రోజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా ఇబ్బందులుగా రాబోతున్నాయి, కాబట్టి మీరు ఇమీడియట్ గా దీన్ని ఎంతవరకు దక్కించుకోగలిగితే అంత బాగుంటుందని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో దీన్ని బట్టి మనకు క్లియర్ గా ఒకటి అర్థమవుతుంది, రాబోయే రోజుల్లో ఇంధనం సమస్య పెద్ద ఎత్తున భారతదేశానికి రాబోతుంది. దానివల్ల ఎదురయ్యే సమస్యల్ని ఇప్పటి నుంచే అలవాటు చేసే ప్రక్రియని చూపిస్తుంది.